యెషయా 55వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు. ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉందంటే, ఫర్ మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్, నైదర్ ఆర్ యువర్ వేస్ మై వేస్ డిక్లేర్స్ ద లార్డ్. As the heavens are higher than the earth, so are my ways higher than your ways, and my thoughts than your thoughts అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. ఇంకోసారి చదవండి తెలుగులో. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంత ఎత్తుగా ఉన్నవి. సో యూజువల్గా మనము హ్యూమన్ బీయింగ్స్గా ప్రతి ఒక్క వర్డ్ని కూడా, ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా రెండు విధాలుగా మనిషికి చూసి అలవాటు అన్నమాట. సో ఇది చదివినప్పుడు చాలామందికి ఏమని అర్థమైంది, అబ్బో ప్రభు యొక్క ఆలోచనలు ఎంతో గొప్పవి, నా ఆలోచనలు చాలా చిన్నవి. అంటే ఆయన యొక్క ఆలోచనలు ఈ భూమి కన్నా, ఈ పరలోకం కన్నా ఎత్తైనది, చాలా పెద్దది. మరి నా యొక్క ఆలోచనలో చాలా చిన్నది అని మనం అనుకుంటున్నాం కదా. అంటే దీంట్లో మనం ఒకటి ఏం అర్థం చేసుకోగలుగుతున్నామంటే, ఈ వర్సెస్లో మనం ఏం నేర్చుకోగలుగుతున్నామంటే, ప్రభు ఎప్పుడు కూడా ఒక మనిషి వారి యొక్క జీవితంలో ఆయన ఉన్నతమైన ఆలోచననే ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మీ జీవిత పట్ల ప్రభుకి ఉన్నతమైన ఆలోచనలు మాత్రమే ఆయన కలిగి ఉన్నాడు. మీ యొక్క శరీరంలో మీకు ఒక వ్యాధి ఉందనుకోండి, మీరు ఆ వ్యాధి గురించి మీరు ఆలోచిస్తున్నారు, కానీ ప్రభు దేని ఆలోచిస్తున్నారంటే ఆ ఉన్నతమైన ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. ఆయన స్వస్థత కలిగితే ఆయనకి ఎలా ఉంటుంది? మనం అప్పు బాధల గురించి మనం ఆలోచిస్తాం, కానీ ప్రభు యొక్క ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? అబ్బా, ఈయన అప్పు లేని జీవితం ఆయనకి ఉంటే ఎలా ఉంటుంది? మన జీవితంలో మన కుటుంబ పరిస్థితులు మనం కొన్నిసార్లు మనం చూసి మనం ఏమనుకుంటామంటే మన ఆలోచనలు చాలా చిన్నగా ఉంటుంది. ప్రభు ఏమనుకుంటాడో తెలుసా? ఇవంతా కూడా నేను సరి చేయగలను అనే ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. దానికి అర్థం ఏం తెలుసా? మనము చిన్న ఆలోచనలు కలిగి ఉండటమో కాదు, కానీ ప్రభు యొక్క ఆలోచనకి మనం వెళ్ళి చేరాలి. ప్రభు యొక్క ఆలోచనలో గొప్పగా అది ఉందంటే దానికి అర్థం ఏంటంటే, మన యొక్క ఆలోచనలో కూడా ప్రభు యొక్క ఆలోచనల వలె అది అవ్వాలి అని చెప్పేసి ప్రభు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఆలోచనలు కలిగిన వ్యక్తి మాత్రమే వారు ఏం చేయగలుగుతారంటే, వారు గొప్ప కార్యాలు వారు చేయగలుగుతారు. 1 కొరింథియన్స్ 2వ అధ్యాయము 16వ వచనము. 1 కొరింథియన్స్ 2nd chapter and 16th verse. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. మనస్సు కలిగిన వారము. తెలుగులో మనసే ఉంది కదా, అన్నిటికీ మనసే పెట్టి కన్ఫ్యూజ్ చేసేసారు. ఓకే, ఫైన్. సో బట్ వీ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అని అంటున్నాడు. అంటే పౌలు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు? ప్రభుకి ఎవరన్నా ఆలోచన చెప్పగలరా అని చెప్పేసి సెకండ్ ఆయన ఏమన్నాడు తెలుసా? బట్ వీ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అంటున్నాడు. అంటే ప్రభు యొక్క ఆలోచనలు మనం అందరం కూడా కలిగి ఉన్నాము అని అంటున్నాడు. దానికి అర్థం ఏం తెలుసా? మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే ప్రభు యొక్క ఆలోచన లెవెల్ మనం చేరలేమేమో అనుకుంటాం, కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఆయన ఏమంటాడు తెలుసా? మీరు చేరగలుగుతారు అంటున్నాడు. నేను స్వస్థత పొందగలుగుతాను, నేను విడుదల పొందగలుగుతాను, నేను జయాన్ని పొందగలుగుతాను, నేను ఈ ఎగ్జామ్లో నేను జయాన్ని నేను పొందగలుగుతాను, ఈ బిజినెస్లో ఒక జయాన్ని నేను పొందగలుగుతాను. అంటే దానికి అర్థమైంది, ప్రభు ఏమంటున్నాడంటే మనము కూడా ఆయన ఆలోచన లెవెల్కి మనం గ్రో అవ్వగలుగుతామంట. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఈరోజు మెసేజ్? అంటే ప్రభు ఈరోజు మన దగ్గర కూడా ఆయన ఏమైనా తెలియజేస్తున్నాడంటే, ఒక్కొక్క మనిషి కూడా ప్రభు యొక్క ఆలోచన లెవెల్ అది మనం ఎలా తెలుసుకోగలుగుతాం తెలుసా?
దేవుని యొక్క వాక్యం వైపు మనం వెళ్ళాలి. హల్లెలూయా. ప్రభు ఏమని మనకు తెలియజేస్తున్నాడు, ప్రభు మనకి ఏమని తెలియజేస్తున్నాడు. అవును, ఈ వ్యాధి నా శరీరంలో ఉంది, కానీ ప్రభువా నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత, నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత అని మనము కూడా దానిలో అగ్రి అయినప్పుడు ఏమవుతుందో తెలుసా, మనకు కూడా స్వస్థత మనకు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో అలాగే ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన ఏమంటున్నాడంటే, డూ నాట్ బీ కన్ఫైన్డ్ టు ద థాట్స్ ఆఫ్ ద వరల్డ్. లోకం ఎలా ఆలోచిస్తుందో అలా మీరు ఆలోచించడానికి మీకు వీలు లేదు. మీరు ఎలా ఆలోచించాలంటే క్రీస్తు వలె మీరు ఆలోచించాలి. అందుకే ప్రభు ఏమంటాడు తెలుసా వారి యొక్క శిష్యుల దగ్గర, ఎన్ని రోజులు ఈ జనరేషన్ అంటే ఈ సంతతితో నేను ఎన్ని రోజులు ఈ బాధలు నేను పడాలరా బాబు అని తిట్టాడు. అంటే విశ్వాసం లేనప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని తిట్టాడంటే, ఇంకా ఎన్ని రోజులు ఈ అవిశ్వాసాలతో నేను జీవించాలి ఉండాలని చెప్పేసి తిట్టాడు. ఎందుకు తెలుసా, మైండ్ ఇంకా డెవలప్ అవ్వాలి, అంటే ఇంకా పెరగాలి, కానీ అదే స్థితిలో ఉండటం ఏంది అని చెప్పేసి వారు అలా తెలియజేశారు అన్నమాట. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతుంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.